పార్వతీమాత హిమవంతుడు కూతురు, పర్వతాల రాజైన హిమవంతుడు కూతురు. ఆవిడ ఎంత కష్టపడిందయ్యా శివుణ్ణి భర్తగా పొందడానికి. ఈశ్వరుడు ముల్లోకాలు నేలేవాడు. సతీమాత అగ్నిలో వియోగం అయిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడయ్యా, ఎన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాడయ్యా ఆవిడ మళ్ళీ పార్వతీమాతగా పుట్టడానికి. వాళ్ళ క్యారెక్టర్లతో పోల్చుకుంటే, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత, నేను అంత సంపాదిస్తున్నాను, నీ ముందు నేను ఎందుకు తగ్గాలి అని ఆడపిల్లలు. నా దగ్గర అంత ఆస్తుంది, నువ్వేమన్నా అంటే నేను ఎందుకు పడాలి అని మగపిల్లలు. ఇప్పుడు పార్వతీమాత హిమవంతుడి కూతురు, ఆవిడ చూడండి డబ్బా, కానీ ఒంటికి విభూది పూసుకుని శంకరుణ్ణి ప్రేమించింది. సృష్టిలోనే శక్తివంతుడు శంకరుడు, ఆయన ముల్లోకాలు తిరిగినవాడు. కానీ పార్వతీమాత కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు మళ్ళీ తిరిగి పుట్టడానికి, సతీమాత పార్వతీమాతగా. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే పాశ్చాత్య కల్చర్ ఫాలో అవటం మొదలు పెట్టావో అప్పుడే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హిందూ ధర్మంలో మాత్రమే స్త్రీకి పెద్దపీట వేశారు, ఒక రిలేషన్షిప్కి పెద్దపీట వేశారు. ఒక భార్య కోసం కోతుల్ని వేసుకొని ఒక వారధి కట్టుకొని సముద్రం దాటెళ్ళిన మొనగాడు మా శ్రీరామచంద్రుడు. నువ్వు ఇవి వదిలేసి ఎప్పుడైతే వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశావో ఆ రోజే ఈ డివోర్స్లు, ఈ గొడవలు, గృహహింసలు ఇవన్నీ స్టార్ట్ అయింది. ఒక్కసారి రీచెక్ చేసుకోండి, అందువైనా నేను చెప్పింది కరెక్టో కాదో రీచెక్ చేసుకోండి. డివోషనల్గా దేవుడికి దగ్గరగా ఉన్నవాడు, మన హిందూ గ్రంథాలని గౌరవించిన వాడు, హిందూ సంస్కృతి నుంచి నేర్చుకున్నవాడు, వాడికి అద్భుతమైన ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు. రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు. అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా తగ్గించగలిగిన శక్తి కూడా ఈశ్వరుడికి ఉంది. అందుకని ఈశ్వర భక్తి గొప్ప. వచ్చే ఆపదని